విప్లవశ్రీ అఫీషియల్కి స్వాగతం. పాక్ ఆక్రమిత కాశ్మీర్ కావాలంటే ఏం చేయాలో బీజేపీకి చెప్దామని ఇట్లొచ్చిన. రాంగ్ రూట్లో చట్టం చేయడం కాదు, అనుకూలమైన తీర్పు ఇప్పించుకోవడం కూడా కాదు, అధికారులను చేతులు కట్టుకొని కూర్చోండి అని చెప్పడం కాదు, విద్వేష ప్రసంగాలు ఇవ్వడం కాదు, ఇతర మత సంస్థలపై దాడులు ధ్వంసం చేయడాలు కాదు, పక్కోడి కొడుకును కొట్టి బెదిరించి దాడి చేసి బలవంతంగా జై శ్రీరామ్ అని పిలిపించడం కాదు, 270 సీట్లు వస్తే కాదు, 300 సీట్లు వస్తే కాదు, 400 సీట్లు వచ్చినా కాదు, 500 సీట్లు వచ్చినా కూడా కాదు, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే కూడా కాదు, ముస్లింలను వెళ్ళగొట్టినా కాదు, వాళ్ళే వెళ్ళిపోయినా కూడా పీఓకే మీకు రాదు, క్రిస్టియన్లు మారినా కాదు, చర్చిలను కూల్చేసినా కాదు, రిజర్వేషన్లు ఎత్తేసినా కాదు, పాఠ్యాంశాలను మార్చినా కూడా కాదు, చదువులు చెప్పకున్నా కాదు, కరాటే కర్రసాము నేర్పినా కాదు, కరసేవకులు వెళ్ళినా కాదు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ రావాలంటే పాకిస్తాన్ను మన దేశంలో కలుపుకోవాలి, అఖండ భారతదేశం చేయాలి, అప్పుడే సాధ్యం. అది మన విశ్వగురు మోదీతోనే సాధ్యం. ఈసారి 540 సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా అండి. దాంతోపాటు జీతం కోసం ఆలోచించకుండా మనమందరం ఆర్మీలోకి వెళ్ళాలి, సొంత ఖర్చులతో మెలగాలి. ఎస్సీ ఎస్టీలు జీతాల కోసం ఆర్మీలోకి వెళ్తారు కాబట్టి మనం ఓసీ బీసీలను, అందున మన అప్పర్ కాస్ట్ వాళ్ళందరిని తీసుకొని పోదాం. నిజాం పైన నలుమూలల దాడి చేసినట్టు పాకిస్తాన్ వాళ్ళపై దాడి చేద్దాం పదండి. ఈసారి తాడో పేడో తేల్చుకుందాం. లాంగ్ లివ్ ఇండియా. ఏమంటారు బీజేపీ బత్తాయిలు?